యాక్చువల్లీ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీసుకున్నా సార్. మనకి వచ్చేసి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ క్లాసిక్ 350 బైక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ బైక్ వచ్చేసి సెల్ఫ్ అయితే కావట్లేదు. సెల్ఫ్ అంటే మనకి మన సెల్ఫ్ మోటార్ అనేది తిరగట్లేదు. సో మన సెల్ఫ్ మోటార్ ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూస్తా. ముందు మనకి సెల్ఫ్ కావాలంటే మనకు స్విచ్ గట్ట బాగుండాలా. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్ రిలే అని ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సెల్ఫ్ రిలే అలాగే బ్యాటరీ సెల్ఫ్ మోటార్ అనేది 3 ఐటమ్స్ అనేది ఈ 3 మనకైతే చాలా ఇంపార్టెంట్. అంటే మనకి సెల్ఫ్ కట్టలేదంటే సెల్ఫ్ మోటరా, లేకుంటే వైరింగ్ కట్ అయిందా, లేకుంటే స్విచ్ గట్ట ప్రాబ్లమా ఏదనేది క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఈజీ మెథడ్లో చూపిస్తా. ఇది BS3 అనమాట. BS4 కైనా BS3 కైనా ఇదే విధంగా మీకు చెక్ చేసుకోవచ్చు. సో వీడియోలో అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ వచ్చేసి కెమెరా చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, మనకి ఈ జాక్ ఉంది కదా, ఆల్రెడీ అయితే నేను చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను, ఓకే అయిపోయింది. సో మా కొత్తగా ఎలక్ట్రీషియన్ నేర్చుకునే వాళ్ళకి, అలాగే మనకి వైరింగ్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, కొత్త మెకానికల్ అయితే ఈజీ మెథడ్ కొంత ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది చూసుకోండి, ఇక్కడ చూపించండి ఫ్రెండ్స్. ఇది స్విచ్ గట్ట అనమాట. నేనైతే ఇగ్నిషన్ అనేది ఆన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇగ్నిషన్ అనేది ఆన్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇది స్విచ్ గట్ట అనమాట. సో ఈ స్విచ్ గట్ట ముందు చెక్ చేయాలి ఫ్రెండ్స్. మనకి ఈ స్విచ్ గట్ట బాగుందా ఫెయిల్ అయిందని ఈజీ మెథడ్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు. సో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కలర్ కోడింగ్ చూపిస్తా చూడండి. నేను ఇక్కడ కూడా చూపిస్తాను కలర్ కోడింగ్ అనేది, ఏ కలర్ కోడింగ్ వస్తుంది. మనకైతే స్విచ్ గట్టకి ఫ్రెండ్స్ మనకి ఒకటి 12 వోల్టేజ్ అనేది ఇక్కడ చూడండి, బుల్లెట్ బండికి వైట్లో ఇక్కడ చూడండి, వైట్లో రెడ్ లైన్ ఉంది కదా, ఇది మొత్తం ఇగ్నిషన్ మనకి తాళం ఆన్ చేసినప్పుడు దీంట్లోకి అయితే సప్లై వెళ్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఈ జాక్ ఇలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి రెడ్లో వైట్ లైన్ ఉంది, రెడ్లో వైట్ లైన్ ఉంది. ఈ అనేది మనకి ఇక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్. మనకి స్విచ్ కాడికి అయితే మనకి వోల్టేజ్ వస్తుంది. సో వోల్టేజ్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ మనకి ఇక్కడ చూడండి, మనం చూసుకోవాల్సింది ఇక్కడ కలర్ కోడింగ్ కాదు ఫ్రెండ్స్. మనకి వైరింగ్ కట్టలో వచ్చి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మారింది, బ్లాక్ ఉంది. సో ఇక్కడ ఏముంది చూసుకుందాం. ఇక్కడ చూడండి బ్లూ లైన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే ఇక్కడ చూసారా బ్లూలో వైట్ లైన్ ఉంది. సో మనకి అది సెల్ఫ్ వైరు అదే సెల్ఫ్ రిలేకి అదే వెళ్తుందా ఎలా చెక్ చేసుకోవాలంటే, సెల్ఫ్ రిలే దగ్గర ముందు ఎప్పుడైనా మనం చూసుకోవాలి ఏ కలర్ కోడింగ్ వచ్చింది అనేది. నేను చూసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి బ్లూలో మనకి వైట్ లైన్ ఉంది. సో మనం ఎలా డైరెక్ట్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలని ఈజీ మెథడ్లో చూపిస్తా. ముందుగా మనకి స్విచ్ గడ్డకి వోల్టేజ్ వస్తుందా లేదా, ఇక్కడ చూడండి రెడ్లో వైట్ లైన్, మనకి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే చెక్ చేసుకున్నాను, ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. మన దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే టెస్టర్ ఉండాలా, లేకుంటే మల్టీమీటర్ ఉండాలా. సో మన టెస్టర్తో ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. మనకి ఇది ఒకటి వచ్చి బాడీకి పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది బాడీకి పెట్టేస్తే మనకైతే వోల్టేజ్ వస్తుంది. సో మల్టీమీటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు దీంతో అర్థం కాకపోతే నేను మల్టీమీటర్ కూడా చూపిస్తాను. ఈ టెస్టర్ అనేది మన కాడ అవైలబుల్లో ఉంది. సో ఎవరైనా కావాలంటే చాలండి. మనకి ఇక్కడ చూడండి ఈ క్లిప్ అనేది బాడీ ఎడ్కి పెట్టేశాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను కదా. మనకి ఇక్కడ మెయిన్ అయితే సప్లై వస్తుందా లేదా స్విచ్ గడ్డకి ఇప్పుడు చూసుకుంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి స్విచ్ గడ్డ చూడండి. ఇక్కడైతే ఇది పెట్టేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వెలుగుతుంది. అంటే మనకి ఇక్కడ చూడండి కట్ చేశాను అనమాట, చెక్ చేసే చూడండి సప్లై అయితే స్విచ్ గడ్డకు వస్తుంది. ఇప్పుడు మనకు రిటర్న్లో వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు రిటర్న్లో వెళ్తుందా, రిటర్న్ మనకి ఏ వైర్కి వెళ్తుంది ఇక్కడ చూడండి బ్లూలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నేను సెల్ఫ్ రిలే దగ్గర ఇదే వైర్ ఉంటుంది, కలర్ కోడింగ్ చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇదే వైర్ ఇక్కడ వచ్చేసి మారిన కలర్ కోడింగ్. సో మారిన మనకు అవసరం లేదు, మనం దాంతోపాటు తీసుకున్నాం కాబట్టి ఒకటి దీనికి పెట్టేశాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసుకున్నాను, దీనికి పెట్టేశాను టెస్టరు. ఒకటి బాడీకి పెట్టాను, బాడీకి పెడితే ఇప్పుడు మనం ఇక్కడ బాడీకి పెట్టాము చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ లైట్గా అయితే సప్లై వచ్చింది. ఇక్కడ చూడండి కొడుతుంటే బల్బ్ అనేది వెలిగిపోతుంది. మీకు కనిపించలేదు, సరిగ్గా చూపిస్తాను. సో బాడీకి పెట్టడానికి కరెక్ట్ మనకు పొజిషన్ లేదనమాట. మనకు బాడీ ఎర్త్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి చూసారా, మనకి రిటర్న్ సప్లై వెళ్తుంది. సో మన చేతులన్నీ చెమట ఉన్నాయి కాబట్టి మనకైతే ఎర్త్ వస్తుంది. నేను మల్టీమీటర్ మీద చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. మనం అయితే మల్టీమీటర్ తీసుకున్నాము. మల్టీమీటర్ తీసుకున్న తర్వాత 20 మీద పెట్టేశాము. సో మనకు రిటర్న్ వోల్టేజ్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. సో రిటర్న్ వోల్టేజ్ అయితే నేను ఇక్కడ వైర్ షార్ట్ చేశాను కదా, ఈ వైర్ ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ చూసుకోండి,
నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ ఎర్త్కి పెట్టేశాను అనమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే నేను సెల్ఫ్ అయితే కొడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూసారా ఫ్రెండ్స్, మనకి ఇలా చూడండి, మనకు వోల్టేజ్ అయితే వస్తుంది. మనం సెల్ఫ్ కొట్టినప్పుడు అయితే మనకి 10 వోల్ట్ బ్యాటరీ అనేది కొంచెం డౌన్ ఉంది. సో మనకైతే సెల్ఫ్ కొట్టేటప్పుడు అంటే మన సెల్ఫ్ స్విచ్ అనేది బాగుంది అనమాట. సో ఇప్పుడు నేను దీని మీద కూడా మీకు చూపిస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే చేతులు కొంచెం నీట్గా తుడిచేసుకున్నాను. ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. మనకి ఇది చాలా అయితే చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది స్విచ్ కొట్టండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది చూడండి, కొట్టండి. మనం కొడుతుంటే సప్లై వస్తుంది పోతుంది. చూసారా ఇలా కొడుతుంటే వస్తుంది, వదిలేండి, కొట్టండి. ఇలా ఈ విధంగా అయితే మనకైతే ఇప్పుడైతే మనం ఏమని తెలుసుకున్నాం ఫ్రెండ్స్, మనకి మెయిన్గా మన స్విచ్ గడ్డకు వచ్చేసి వోల్టేజ్ వచ్చింది, వోల్టేజ్ చెక్ చేసుకున్నాము. దాని తర్వాత రిటర్న్ వెళ్ళాలి సెల్ఫ్ రిలేకి. రిటర్న్ కూడా మనకి కొట్టినప్పుడు అయితే రిటర్న్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సెల్ఫ్ రిలే దగ్గర వెళ్ళాలి. సో సెల్ఫ్ రిలే దగ్గర నేను మీకు ఏ కలర్ అనేది ఇక్కడ చూపించాను కదా, బ్లూ లైను ఇక్కడ చూపించాను కదా, అదే మనకి వైర్ అక్కడ వెళ్తుంది. మధ్యలో ఆడన కట్ అయిందా లేకుంటే ఆడికి సప్లై వస్తుందో లేదని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే నేను బ్యాటరీ దగ్గర అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ రిలే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ఫ్ రిలే ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ రిలే అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను అనమాట. చాలా ఈజీ అనమాట. ముందుగా అయితే ఈ టెస్టర్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. మనకి టెస్టర్ ఎన్ని విధాలుగా పనిచేస్తా అంటే మనకి వెహికల్ మొత్తానికి వస్తుంది. సో ఈ టెస్టర్ వాడేటప్పుడు ఇక్కడ దీనికి సన్న ప్రాప్ కూడా ఉంటుంది. సో ఇది మనకి ఈసీఎం చెక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. దీంతో మనం బాడీ ఎర్త్ చెక్ చేసుకోవచ్చు, మైనస్ చెక్ చేసుకోవచ్చు. అలా అలా అంటే నేను ముందు చూపిస్తాను చూడండి. బాడీ ఎర్త్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడండి ఇక్కడ దగ్గరండి, ఇది మైనస్ అనమాట బాడీది, ఇది బాడీ ఎర్త్. ఈ బాడీ ఎర్త్కి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది మనం ఈ బాడీ ఎర్త్కి పెట్టాము. ఇది ఇప్పుడు ప్లస్కి పెడుతున్నాము. ఇక్కడ ప్లస్కి పెట్టంగానే మనకు రెడ్ లైట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చెక్ చేసుకుంది పాజిటివ్ అనమాట. సో మనకి ఎక్కడైనా వైర్ సప్లై రావాలి, 12 వోల్టేజ్ రావాలనుకుంటే ఒకటి బాడీకి పెట్టేయచ్చు, ఇక్కడ బాడీకి పెట్టేయచ్చు, మనం వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బాడీ ఎర్త్ చెక్ చేసుకోవాలి. బాడీ ఎర్త్ వస్తుందా లేదా, బాడీ ఎర్త్ మనకి వస్తుందో లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది మనం పాజిటివ్కి పెట్టాలి, అంటే ప్లస్కి పెట్టాలి. బ్యాటరీ టర్మినల్ కాడ పెట్టాలి, ఏడైనా సప్లై వచ్చే కాడ బ్యాటరీకి దీన్ని పెట్టేశాము. ఇప్పుడు మనం ఇది రిటర్న్లో ఇక్కడ చూడండి, ఇది అనేది మనం ఇప్పుడు నెగిటివ్కి పెడుతున్నాం. ఇక్కడ చూడండి బాడీ ఎర్త్కి పెట్టాను, ఇక్కడ బ్లూ లైట్ వెలిగింది అనమాట. ఈ విధంగా బాడీ ఎర్త్ ప్లస్ 2 చెక్ చేసుకోవచ్చు ఈ టెస్టర్తో. పని చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి మనకు వెహికల్ మొత్తం వస్తుంది. మనకి చూడండి వెహికల్ మొత్తం వస్తుంది. సో మెయిన్ అయితే మనం పాయింట్లో వద్దాము. సో మనకు అక్కడైతే నేను దగ్గరండి, మనకి అక్కడైతే చూపించాను ఫ్రెండ్స్. మనకి అక్కడ రిటర్న్ సప్లై వస్తుంది, స్విచ్ బాగానే ఉంది. సో ఇక్కడ దాకా మనకి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది కూడా చూపిస్తాను. సో ఇదైతే నేను బ్యాటరీ అనేది కొంచెం పక్క జరిపాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి దీనిలో నేను చెప్పాను కదా, ఇక్కడ 3 వైర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి ఈ నుంచి బాడీ ఎర్త్, అలాగే 12 వోల్టేజ్ సప్లై రావాలి ఎక్కడి నుంచి, సెల్ఫ్ స్విచ్ నుంచి. ఇది వచ్చి బూస్టింగ్ వైర్ అనమాట. సో మనకి దీంట్లో కూడా బ్యాటరీ నుంచి 12 వోల్టేజ్ సప్లై అనేది రావాలి, డైరెక్ట్ సప్లై ఉంటాను బ్యాటరీ నుంచి. సో ఇది కూడా మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి, ఎందుకంటే మొత్తం తీయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడి నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది అనేది నేను బాడీ ఎర్త్కి పెట్టేశాను, క్లిప్పు పెట్టేసి ఇటు చూడండి సన్నగా దోపేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ సప్లై చూసుకోవాలి మెయిన్. దీంట్లో సప్లై ఉంటేనే సెల్ఫ్ అవుతుంది అనమాట. ఇది బూస్టింగ్ అనమాట. ఇక్కడ చూసారా సప్లై అయితే బాగుంది. సో మనకి ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్విచ్ నుంచి సప్లై వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ఇది అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మనకి చెయ్యి కూడా పోవట్లేదు. ఆ దాంట్లో మనం ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఈజీగా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మనం వీడియో తీయడానికి అయితే ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు ఫ్రెండ్స్. మీరు వీడియో అనేది ఒక 10 నిమిషాల్లో చూస్తారు. సో ఒక వీడియో తీయడానికి మనకి ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు అనమాట. సో ఆ కష్టానికి అయితే చూసైనా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నాకు కొంచెం జాక్ లూజ్ అనిపిస్తే ఇందాక పెట్టాను అనమాట చెక్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి ఇది కాయిల్ది అనమాట. ఇక్కడ చూడండి సెల్ఫ్ కాయిల్ది, ఇది అవసరం లేదు. మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుందా లేదా ఇక్కడ చూడండి. మనకి నేను చూపించాను ఇందాక కలర్ కోడింగ్ అనేది. సో ఇక్కడ చూడండి బ్లూ వైర్, ఇక్కడ చూడండి
చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్లూ వైర్ ఉంది అనమాట. ఇందాక సెల్ఫ్ స్విచ్ కదా బ్లూ ఉంది చూసారా, బ్లూలో వైట్ లైన్ ఉంది. సో ఆ వైర్కి అయితే ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ బాడీ ఎడ్ పెడితే అనేసాను. ఇప్పుడు నేను ఇదైతే ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇలా కొట్టి సెల్ఫ్ కొట్టినప్పుడు అయితే ఇక్కడైతే మనకైతే సప్లై రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేశాను, ఇగ్నిషన్ ఆన్లోనే ఉంది. నేనైతే సెల్ఫ్ కొడుతున్నాను అనమాట. ఇక్కడ చూసండి, నేను ఇక్కడ కొడుతుంటే సప్లై వస్తుంది, ఇక్కడ కొడుతుంటే సప్లై వస్తుంది, ఇక్కడ కొడుతుంటే సప్లై వస్తుంది. సో మనకు అక్కడి నుంచి సెల్ఫ్ రిలే దాకా అయితే సప్లై వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి బాడీ ఎర్త్ రావాలా. సో మనకైతే వోల్టేజ్ వస్తుంది, బాడీ ఎర్త్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి గ్రీన్ వైర్ ఇది. సో గ్రీన్ వైర్ ఎక్కడైనా బాడీ ఎర్త్ అనేది వైర్ అయినా కట్ అయిందా ఎలా అనేది బాడీ ఎర్త్ నేను చెప్పాను కదా. ఇక్కడ చూడండి టెస్టర్ చెక్ చేసుకోవచ్చు, మల్టీమీటర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. మల్టీమీటర్తో అంటే కంటిన్యూటీ పెట్టి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్ కొంచెం కట్ చేసుకొని కంటిన్యూటీ అంటే చాలామంది చాలా వీడియోలు నేను చూపించాను కంటిన్యూటీ ఎలా పెట్టారనేది, బీప్ సౌండ్ వచ్చేది. సో అలా చెక్ చేసుకోవాలి. లేకుంటే టెస్టర్ అనేది మనం బాడీ ఎర్త్ చెక్ చేసుకోవాలి. బాడీ ఎర్త్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ క్లిప్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అయితే నేను దీనికి పెట్టేస్తున్నాను అనమాట. సో నేను దీంతోనే పని చేయమని చెప్పటం లేదు, కానీ ఒక సెల్ఫ్ రావాలంటే ఏమేమి వర్క్ రావాలి, దేనికి మనకు బాడీ ఎర్త్ రావాలా, వోల్టేజ్ రావాలా అనేది నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇది బాడీ ఎర్త్. సో మనకి బాడీ ఎర్త్ వస్తుందా లేదా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గ్రీన్ వైర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే దీంట్లో సప్లై అయితే వస్తుంది, ఇది బాడీ ఎర్త్ అనమాట. సో బాడీ ఎర్త్కి అయితే నేను అయితే సప్లై పెడుతున్నా. ఇక్కడ చూడండి పెట్టాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. మనకి ఇక్కడ బ్లూ లైట్ అయితే రావాలా. చూడండి బాడీ ఎర్త్ అనేది డైరెక్ట్ ఉండాలి, బండి కూడా న్యూట్రల్లో ఉంది. సో బాడీ ఎర్త్ అయితే రావటం లేదు. మనకి ఇక్కడైతే బాడీ ఎర్త్ ఉందా లేదా మీకు చూపిస్తా చూడండి. ఇది ఇక్కడ పెట్టేశాను, బాడీ ఎర్త్ అయితే రావటం లేదు. నేను బాడీకి పెడుతున్నా, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ బాడీకి పెడుతున్నా. బాడీకి పెడితే సప్లై వస్తుంది ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ మాత్రం రావటంలా. సో వైర్ అనేది ఎక్కడైనా కట్ అయింది మనకి సరిగ్గా లేదు, అంటే వైర్ యాడో మనకి డ్యామేజ్ ఉంది ఫ్రెండ్స్. మనకి యాడో లైట్గా దీనికి డ్యామేజ్ ఉంది. సో మనం రెండు విధాలుగా మనం పని చేసుకోవచ్చు. ఒకటి మనకు వైర్ యాడ కట్ అయింది అనేది మనం చూసుకుంటూ కట్ చేసుకొని మనమైతే బండి అయితే సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపించడానికి నేనైతే డైరెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ అంటే బాడీ ఎర్త్ అనేది డైరెక్ట్ నేను ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకొని బాడీకి పెట్టి సెల్ఫ్ కొట్టి చూపిస్తాను అనమాట, సెల్ఫ్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ చూడండి నేనైతే ఒక వైర్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా సన్న వైర్ తీసుకోండి, అంటే మంచి వైరే తీసుకొని దాని తర్వాత సన్నగా ప్రాప్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాడీ ఎర్త్లు అనేది ఇటు పెట్టి చూసుకోండి, ఇక్కడ కలర్ కోడింగ్ అనే మారుతుంది. ఇక్కడ వైట్ వచ్చేసింది, అక్కడ వచ్చేసి గ్రీన్ ఉంది. సో మనం ముందే అయితే పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఇలా చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కో బండికి ఒకలా ఉంటుంది. బాడీ ఎర్త్ ప్లస్ అనేది మనం జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను దోపేశాను అనమాట. దోపేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇది బాడీ ఎర్త్కి పెడుతున్నా. ఇక్కడ చూడండి ఇది బాడీ ఎర్త్ చూడండి, ఇది మైనస్ అనమాట. బాడీ ఎర్త్కి ఇది పెడుతున్నాను అనమాట. పెట్టి నేను ఇప్పుడైతే సెల్ఫ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇగ్నిషన్ అలానే ఆన్ ఉంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, మనకి సెల్ఫ్ అయితే చూడండి, మనకైతే సెల్ఫ్ అయితే తిరుగుతుంది, ఇంజన్ అయితే ఆడుతుంది చూడండి. మనకి చూసారా ఫ్రెండ్స్, మనకి బండి కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు సెల్ఫ్ మోటార్ అనేది బుల్లెట్ చెక్ చేసుకోవచ్చు. BS3 అయినా BS4 అయినా ఇదే పరంగా మనకి ఫస్ట్ మనం స్విచ్ అలాగే వైరింగ్ అనేది ప్రతిగా నేను ఈ వీడియోలో అయితే చాలా ఈజీగా చూపించాను. నెక్స్ట్ వీడియోలో కూడా దీనికి కరెంట్ రాకపోయినా కానీ లైటింగ్ రాకపోయినా ఈ వీడియోలో అయితే చూస్తున్నావు. ఈ వీడియోలన్నీ మీకు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనం ఒక వీడియో తీయడానికి మీరు 10 నిమిషాల్లో చూస్తారు ఫ్రెండ్స్. ఒక వీడియో తీయడానికి చూడండి చొక్కా తడిసిపోయింది. అలాగే కెమెరా తీసేవాళ్ళు కూడా చాలా కష్టపడతారు అనమాట. సో ఒక వీడియో తీసేటప్పుడు చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. సో కష్టానికి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.